ఈ అమ్మాయి తన సూపర్ పవర్స్ ను తన సైకిల్ పై ఉపయోగిస్తుంది. దీంతో ఈమె సైకిల్ ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఈ అమ్మాయి సైకిల్ వేసుకుని రాకెట్ వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈమె అలా రోడ్డుపై వేగంగా దూసుకు వెళ్తూ ఉండగా అదే రోడ్డు పైన కారు వేగంగా వెళ్తూ ఉంటుంది. అయితే ఈమె తన సైకిల్ తో ఆ కారును సైడ్ వేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కారులో ఉన్న వ్యక్తి ఈ అమ్మాయి వేగాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. కానీ ఈమె ఎవరిని పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎంతలో ఒక చోట ఈ కోటీశ్వరుడు తన కారులో నుండి దిగుతాడు. ఆ తరువాత ఇతడు ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి తన సైకిల్ పై వేగంగా ఈ కోటీశ్వరుడి మీదకి దూసుకువస్తూ ఉంటుంది. అయితే ఈ కోటీశ్వరుడు కూడా ఈ అమ్మాయిని చూసుకోడు. ఎంతలో ఈ సైకిల్ వేగంగా ఇతన్ని గుద్దేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి ఒక్కసారిగా ఆ సైకిల్ పై నుండి దూకేస్తుంది. ఇంతలో ఆ సైకిల్ ఈ కోటీశ్వరుడి మీదకి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ సైకిల్ పక్కకి పడిపోతుంది. అలాగే ఆ కోటీశ్వరుడిని ఈ అమ్మాయి కాపాడి ఒక్కసారిగా పైకి లేపేస్తుంది. అలా వీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చి ఈ కోటీశ్వరుడిని మెల్లగా కిందకి దింపుతుంది. అప్పుడు ఈ కోటీశ్వరుడు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఇది విని ఈ అమ్మాయి సిగ్గుపడుతూ తన మ్యాజిక్ కళ్ళతో ఆ కోటీశ్వరుడిని చూస్తుంది. అయితే ఇతడి శరీరాన్ని దుష్టశక్తులు ఆవహించి ఉంటాయి. ఈ అమ్మాయి ఎలా అయినా సరే ఆ దుష్టశక్తుల బారి నుండి ఈ కుర్రాన్ని కాపాడాలనుకుంటుంది. ఆ తరువాత ఈ అమ్మాయి నీ శరీరానికి దుష్టశక్తులు ఆవహించాయి, నేను వీటిని నీ శరీరం నుండి బయటకు తీయగలను అని చెప్తుంది. కానీ ఈ కుర్రాడు ఈమె మాటలు పట్టించుకోడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 1 కామెంట్ చేయండి.